హలో అండి. బయటేమో చల్లగా వర్షం పడుతుంది. ఇంక స్నాక్స్ కూడా ఏం లేవని చెప్పేసి ఇక్కడైతే పకోడా చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానా, దాంట్లోకి సరిపడా సాల్టు, అలాగే కారం, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనగపిండి వేసి బాగా అన్నీ కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటా ముద్దలాగా కలిపి పెట్టుకున్నాను. అంటే మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే అవి మళ్ళీ బజ్జీల్లాగా అయిపోతాయి అన్నమాట. శనగపిండిని లూజ్గా చేసి వాటర్ ఎక్కువ పడ్డాయి అనుకోండి బజ్జీల్లాగా అనిపిస్తాయి. అలా కాకుండా పకోడా టైప్లో వేశాను. గట్టిగా కలుపుకున్నాను ఇలాగా. చూసారా ఎంత గట్టిగా ఉందో? ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలో కొంచెం కొంచెంగా ఇట్లాగ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. చాలా టేస్టీగా అనిపించాయి. బయట కూడా వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం నుంచి అనుకోకుండా వర్షం పడుతూ ఉంది. పొద్దున వరకు బాగా ఎండ కాసిందా, ఉన్నట్టుండి వర్షం వచ్చేసింది. సరే వేడివేడిగా తింటారులే అని చెప్పేసి ఇక్కడ ఇవైతే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా తినేసిన తర్వాత కొంచెం కాఫీ కలిపిచ్చేస్తా. అప్పుడు కొంచెం టమ్మీ ఫుల్ అయినట్టుగా ఉంటుందండి. ఇంకా మళ్ళీ మేము ఎలాగో తినేది 7:30 కల్లా తినేస్తాము. సరిపోతుంది. ఆ టైంని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే పకోడా వేడిగా ఉంది కదా, దీంట్లోకైతే చట్నీ గిట్నీ ఏమీ అవసరం లేదండి. నార్మల్గానే అలాగే తినేయచ్చు. చాలా టేస్టీగా కుదిరింది. అయ్యండి.